జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సూర్యాపేటకు చెందిన వాసా జానయ్య వీరమ్మ బగిరిశెట్టి విశాలాక్షి జ్ఞాపకార్థం ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసా రాజేంద్ర ప్రసాద్ సహకారంతో 10,000 రూపాయల విలువైన నోట్బుక్స్ ను పంపిణీ చేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ వాసా రాజేంద్ర ప్రసాద్ వారి అమ్మానాన్నలు అత్తమ్మల జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం 6 లక్షల రూపాయల విలువైన వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రానికి పంపడం జరిగిందని, వారికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్ సేవాదళ తెలంగాణ విభాగం తరఫున అభినందనలు తెలియజేశారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి పేదవారికి సహకరించాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్లో ఈరోజు నోట్ పుస్తకాల పంపిణీని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ పుస్తకాలను వాస జానయ్య వీరమ్మల జ్ఞాపకార్థం, అదేవిధంగా బగిరిశెట్టి విశాలాక్ష్మి గారి జ్ఞాపకార్థం వాస ప్రసాద్ గారు హైదరాబాద్ ఐవీఎఫ్ అధ్యక్షులు, వాళ్ళు ఉపాధ్యక్షులుగా ఉన్నారు, వారు ఇవ్వడం జరిగింది. కేవలం కామారెడ్డికి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమంలో 30,000 పుస్తకాలను, 6 లక్షల విలువైన పుస్తకాలను ఈరోజు నిజంగా పిల్లల చదువుల కోసం, పిల్లల అభివృద్ధి కోసం అనేటువంటి ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. ప్రతి సంవత్సరం 6 లక్షల రూపాయలు, అంటే 6 సంవత్సరాల నుండి 66 లక్షల రూపాయలను సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టడం అనేటువంటిది వాస ప్రసాద్ గారికి, వారికి ఉన్నటువంటి సామాజిక సేవకు నిదర్శనంగా కనబడుతుంది. ఈ ఒక్క పుస్తకాలే కాదు, భవిష్యత్తులో కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలని చెప్పేసి ఐవీఎఫ్ సేవాదళ తెలంగాణ పక్షాన, కామారెడ్డి జిల్లా పక్షాన కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే అది కేవలం ప్రభుత్వం ద్వారా మాత్రం సాధ్యం కాదు. స్వచ్ఛంద సంస్థలు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ పాఠశాలల అభివృద్ధి కోసం కొంత ఆర్థిక వనరులను కేటాయిస్తే ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉంటాయి. ముఖ్యంగా వాస ప్రసాద్ గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉంటూ ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ 60 లక్షల రూపాయలు ఖర్చు చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. వారు 30,000 పుస్తకాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఐవీఎఫ్ల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది. వారు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గారి తరఫున, సేవాదళ తరఫున, విద్యార్థుల తరఫున, పాఠశాల ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.